నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ అయినటువంటి మన హరి రఘుప్రియ మేడం గారు మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ కూడా కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి. మేడం గారు నమస్కారం అమ్మా. నమస్తే. ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తుంటారు కదా జనం అంతా కూడా. అక్కడ కుళ్ళిపోయిన కొబ్బరికాయ వచ్చింది అనుకోండి, ఇది చాలా మంచిది, నీకు చాలా అదృష్టం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలా సగం సగం కొబ్బరికాయలు కరెక్ట్గా అబ్బా భలే పగిలినాయి, కరెక్ట్గా సగం పగిలినాయి, హాఫ్ కరెక్ట్గా రెండు సగం పగిలినాయి, మధ్యకి పగిలినాయి అంటారు. మళ్ళీ ఇంకొంతమంది ఏమో అబ్బా కొబ్బరికాయలో పువ్వు వచ్చింది, నీ కోరికలు చాలా తొందరగా తీరిపోతాయి అంటారు. మరికొంతమంది మనకి భగవంతుడి గుడిలో మనం ఉన్న పంతులు గారు ఏం చేస్తారంటే ఆయన అమ్మవారి దండో స్వామివారి దండో తీసుకొచ్చి వీళ్ళకేస్తే పరమానంద భరితులు అయిపోతారు వీళ్ళు. అబ్బా మాకు చాలా అదృష్టం కలిసి వచ్చిందండి, నాకు ఉద్యోగం లేదని మేము సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, కానీ దేవుడి గుడిలో మెళ్ళ దండలు వేస్తున్నాం. ఫస్ట్ టైం ఉన్న ఊపు తర్వాత ఉండదు కదా, ఫస్ట్ టైం రాగానే జాబ్ వచ్చేస్తుంది. స్వామి మాకు పురోహితులు మాకు చాలా గౌరవించారు, మాకు తెలిసిన వాళ్ళు వచ్చి టెంపుల్లోకి తీసుకెళ్లారు మమ్మల్ని, ఇవన్నీ ఓకే దేవుడు అనుగ్రహాలే. కానీ మరి అలా వాళ్ళు పాపం ఆ భావనలోనే ఉండిపోతున్నారు. ఏంటంటే దండ వేసేగానే దేవుడు అనుగ్రహం వచ్చేసినట్టు, కొబ్బరికాయ సగం పగిలిపోగానే అబ్బా కోరికలు తీరిపోతున్నట్టు, కొబ్బరికాయ కుళ్ళిపోతే అక్కడ వాళ్ళ కోరికలు చాలా మంచిది, మీకు అదృష్టం పట్టైపోతుంది. ఇట్లాంటి భావాలు భావజాలం అంతా కూడా ప్రపంచంలో బాగా ఎక్కువగా ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో. మరి ఇవన్నీ నిజమేనంటారా? వీటిల్లో ఉన్నటువంటి యథార్థమైన విషయాలు మా ప్రేక్షకులకు మీరు చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. తప్పకుండా. నమస్తే. అయితే ఇప్పుడు ఇవన్నీ నిజమేనా అని అనుకుంటే ఇందులో సగం నిజం సగం ప్రచారం అని చెప్పచ్చు. ముందుగా ఏంటంటే కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు, అంటే మనం కొబ్బరికాయ లోపల అసలు ముందు కొబ్బరికాయని పూర్ణ ఫలం అంటాము. ఆ పూర్ణ ఫలంలో పాడవడము అనేది ఉండదు. అది ఎలా పాడవుతుందంటే, నిల్వ ఉన్న కొబ్బరికాయని తెచ్చుకున్నట్టయితే బై మిస్టేక్ అది కొనుగోలులో మనకి తప్పిదంగా అయినట్టయితే కనుక అది మనం తెలియకుండా కొడతాం. కాబట్టి అందులో భయపడవలసింది ఇంకేదో సెంటిమెంట్గా పెట్టుకోవాల్సిన పని అయితే లేదు. అది గుళ్ళో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు. కుళ్ళడం అనేది ఏ వస్తువుకైనా కుళ్ళడం అనేది సహజం. ఒకటి ఏంటంటే, అమ్మినవాడు ఆ వస్తువుని ఆ కొబ్బరికాయని చాలా కాలం నిలవ ఉంచేస్తే అది కుళ్ళిపోయి ఉండవచ్చు. లేదా అంటే కొనుక్కునేటప్పుడే సగం కనుక విరిగి ఉంటే, అంటే వాడు చెక్కు తీసినప్పుడు ఏదైనా చిన్నగా తగిలి అది చిన్న బీటగా వేసినప్పుడు ఆ బీటలోకి గాలి చొరబడితే ఆ లోపల పదార్థం కుళ్ళడం అనేది సహజం. మనం కొనుక్కునేటప్పుడు అంతగా పరిశీలన చెయ్యం కాబట్టి ఏదో తెచ్చేసుకుంటాము, హడావుడిగా కొట్టేస్తాము. కొట్టేసిన వెంటనే లోపల కుళ్ళిపోవడమో లేదా నీరు వచ్చేయడమో తెల్ల నీళ్లుగా రావడమో అనేది సహజంగా జరుగుతుంటుంది. అయితే దాన్ని మనం సెంటిమెంట్గా తీసుకోకూడదు అనేది ఒక వాదన అయితే, రెండో వాదన ఏంటంటే మంచి కొబ్బరికాయ, అంటే కుళ్ళిపోయిన కొబ్బరికాయని డ్యామేజ్ అయిన కొబ్బరికాయని తీసుకొచ్చి కొట్టుకుంటే దానికి భయపడాల్సిన పని లేదు. కానీ మంచి కొబ్బరికాయనే తెచ్చుకొని మనం కొట్టినప్పుడు ఆ లోపల కనుక నల్లగా అయితే కనుక దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇంట్లో నెగిటివిటీ ఉన్నది అంటే కనుక ఆ నకారాత్మక శక్తి ఏదైనా కావచ్చు, అది ఇది అని చెప్పడానికి లేదు. అంటే మనకి చెడు నరదృష్టి అవ్వచ్చు, చెడు మన మీద జరిగింది అనొచ్చు, లేదా ఇంటి వాస్తు ప్రకారము ఇంటిలో దోషాలున్నా కానీ మంచి కొబ్బరికాయ కనుక అలా జరిగితే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఏదో చెడుని సంకేతంగా మనకి ఇస్తోంది అని సంకేతంగా తీసుకోవాలి. రెండోది ఏంటంటే, సగం పగలడము అనేది మంచిగా తీసుకోవడం అంటే మనం కొట్టే విధానాన్ని బట్టి సగం పగులుతుంది, ఒక్కొక్కసారి ముందు పగులుతుంది. అంటే ఆ పూర్ణ ఫలాన్ని మొత్తంగా పట్టుకుని మధ్యకి కనుక కొట్టినట్లయితే మధ్యకే పగులుతుంది. అలా కాకుండా ఆ పూర్ణఫలం చేత్తో పట్టుకునే విధానం చివర కొడితే కనుక, అంటే ముందు భాగాన్ని కొడితే కనుక అది అనీవెన్గా పగులుతుంది. అది మన కొట్టే విధానంలో ఉంటుంది తప్ప పగిలిన విధానంలో అయితే మాత్రం
ఉండదు. కొబ్బరికాయ అలా పగిలిన వెంటనే కోరికలు తీరిపోతాయా అంటే అలా అయితే అందరూ తెల్లారులేస్తే కొబ్బరికాయల చుట్టూ తిరుగుతూ కొబ్బరికాయలతోనే కొట్టుకుంటూ కూర్చుంటారు తప్ప పని పాట అనేది ఉండదు. అంటే ఇది ఒక మూఢనమ్మకం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే మూడో ప్రశ్న, దేవుడి గుళ్ళో దండ పంతులు గారు మనకి వేశారు అనుకుని సంబరపడతాం కదా, దానిలో పెద్ద ఇదేమీ లేదు, అనుకున్న వెంటనే చెయ్యాలి అని లేదు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి వేసిన దండల్ని లారీల్లో పెడుతూనో లేకపోతే క్యాన్వాయ్లో పెడుతూనో విసిరేస్తూ ఉంటారు. అది ఎటైనా వెళ్ళొచ్చు, ఎవరి మీదైనా పడచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు నాకే వేశారు అని అనుకోవడానికి లేదు. ఇది యాదృచ్ఛికమే తప్ప ప్రత్యేకంగా దాని గురించి అనేది అయితే ఏమీ ఫలితం అయితే ఉండదు. తర్వాత గుళ్ళో పంతులు గారు ఇచ్చారు అంటే ఆయనేదో ఇవ్వబుద్ధి అయ్యింది తప్ప ఇవ్వాలని ఇచ్చి ఉండవచ్చు, అది ఒకటి. రెండోది ఏంటంటే ఆ దేవుడికి ఎక్కువ మాలలు అయిపోయినా కానీ తీసి ఇస్తే పుణ్యస్త్రీలో లేకపోతే అమ్మాయిలో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇచ్చిందైతే అవుతుంది తప్ప సంభావన ఇస్తేనే తప్ప వాళ్ళు కూడా ఇవ్వటం లేదు. కాబట్టి ఆ పళ్ళని చూసి కూడా పంతులు గారులు మనకి దండలు ఇస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని ఒక ఆచారంగా మాత్రం తీసుకోవద్దు. దాని గురించి ఏదో అయిపోతాయనే భావన మాత్రం పెట్టుకోవద్దు. అంటే కోరికలు అయిపోతాయి, మన కోరికలు తీరిపోతాయి, దేవుడు అనుగ్రహించాడు అని మూఢనమ్మకంలోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాము యాదృచ్ఛికంగా మన అమ్మవారి గుడికి వెళ్ళడమో స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు మనం కోరుకుంటున్నప్పుడు మనతో పాటు చాలా మంది ఉంటారు, అక్కడ దేవుడి విగ్రహం పై నుంచి పువ్వు పడితే మాత్రం అయిపోతుంది అని అంటారు. అది మాత్రం నిజము. ఎందుకంటే అది మనం పడేసింది కాదు, అలాగే పూజారి గారు పడేసింది కాదు. ఇలాగా మన ఒక్కళ్ళమే కాదు, మనతో పాటు చాలామంది అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమనుకుంటాము, అది దానంతట అది పడింది కాబట్టి అది మనం పరిగణలోకి అంటే దేవుడు ఆశీస్సుగా మనం తీసుకుని దాన్ని విచారించుకోవాల్సిందే తప్ప ఇలాగ పంతులు గారు ఇచ్చింది అదేదో నా కోసం అన్నట్టుగా అనుకోవాల్సిన పని అయితే లేదు. అది ఊరికే అంటే అది భావన తప్ప అది మాత్రం నిజమైతే కాదు. ఇంకొకటి సందేహం ఏంటంటే మన గుళ్ళో చెప్పులు విడిచి కదా స్వామివారి దగ్గరికి పెడతాము. అయితే కొంతమంది ఏం చేస్తారంటే చెప్పుల జతలు బాగున్నాయని చెప్పి వేసేస్తారు. రీసెంట్గా నాకు కూడా జరిగింది అలాగే. నేను మొన్న విజయవాడ వెళ్ళాను. అంటే కొంచెం కొత్త చెప్పులే మంచివి క్లాసీగా ఉన్నాయి. నేను చేశానంటే లోపల గట్టు ఉంటుంది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర గట్టు దగ్గర ఏం చేసి ఆ గట్టు దగ్గర పెట్టి మన నదిలోకి దిగడం కోసమని వెళ్ళి అక్కడ చూసుకుని వచ్చే లోపల నా చెప్పులు పోయినాయి. అది శనివారం అయ్యింది. నేను చాలా బాధపడుతున్నాను. అంటే కొంచెం కాస్ట్లీ చెప్పులు కాబట్టి కొంచెం బాధపడుతుంటే మా వాళ్ళందరూ అన్నారు, పోనీలే శనివారం నాడు శని వదిలిపోయింది, అది తీసుకెళ్ళిపోయారు, సంతోషించు అని, నీ తాలూకా శని వెళ్ళిపోయింది కాబట్టి బాధపడకు అని నన్ను శాంతపరిచారు. బాధ నుంచి కొంచెం పక్కకు మళ్ళించారు. కానీ ఇది నిజంగా నాకు శని వెళ్ళిపోయినట్ట, వాళ్ళకి అంటుకున్నట్ట. అయితే నా సంగతి వదిలేద్దాము, అంటే వదిలిన వాళ్ళ సంగతి వదిలేస్తే ఆ చెప్పులు దొంగతనం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటండి? ఇక్కడ ఈ చెప్పులు అనేటటువంటిది పోయినందుకు బాధపడుతూ ఉంటారు కాబట్టి కనీసం సంతోషం కోసం చెప్పులు పోయింది, శనిపోయింది అని అంటూ ఉంటారు. కానీ అది శనివారం జరిగితే ఒక రాగా, మిగతా వారాల్లో పోయినప్పుడు మరి శని ఇది కాదు కదా, శుక్రుడు పోయాడా, శుక్రవారం పోతే గురువుడు పోయాడా, గురువారం పోతే ఉన్న విజ్ఞానం పోతే సంపదలు పోతాయి. అలా అని కాదు. కానీ చెప్పులు అనేటటువంటివి మనం పాదరక్షకులు అంటాం. భరతుడికి శ్రీరామచంద్రమూర్తిని వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు తెలుసుకొని ఆ గుహుడి దగ్గరికి వాళ్ళ పడవ ఎక్కబోతుంటే అక్కడికి భరతుడు వచ్చి అన్న నువ్వు నీ చెప్పులు ఇచ్చేసేయి, నేను ఆ సింహాసనం మీద పెట్టి నేను ఆ చెప్పులే పరిపాలిస్తాయి, నేను ఆ చెప్పుల్ని పూజ చేసుకుంటాను, నీకు మారుగా చేసుకుంటాను అన్నాడు. అలాగే అంటే చెప్పులకి అంత ప్రాశస్త్యం ఉంటుంది. అలాగే మనం గురుపాదుకులు అంటాం గురు సాంప్రదాయంలో. అసలు గాణగాపురం వెళ్ళి పాదుకలు చూడకుండా దర్శనాలు ఎంత తిరిగినా సరే, ఎన్ని టెంపుల్స్ చూసినా, ఎన్ని విగ్రహాలు తిరిగినా, నిర్గుణ మఠంలో పాదుకలు చూడందే ఆ దర్శనం అసలు సంపూర్ణ యాత్రే కాదు. అంటే గురువుకి ఎంతసేపు కూడా గురువు యొక్క పాదాలు మాత్రమే మనం చూడాలి. అందువలన
మనకి పాదరక్షకులు అనేటటువంటివి చాలా విలువైనటువంటివి. దీన్ని మనము అపర కార్యక్రమాల్లో కూడా మనం చేసినప్పుడు పంతులు గారులకి కాశీ వెళ్తున్నామని చెప్పి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కూడా బామ్మర్దులకి ఈ చెప్పులు ఇవ్వడము, ఛత్రం ఇవ్వడం, గొడుగు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకని అవే ఇస్తారు అపర కార్యక్రమాల్లో కూడా ఈ దానాలు ఇచ్చేటప్పుడు చెప్పులు అని అంటే, చెప్పులకి శని అధిపతి లెదర్కి మా గేదె ఇవన్నీ కూడా యమధర్మరాజు సంబంధం కాబట్టి యముడు శనీశ్వరుడికి అగ్రచుడు కాబట్టి బాగుంది. లెదర్ ఇండస్ట్రీకి అధిపతి శని, ఐరన్కి శని. అందువల్లనే శనివారం నాడు ఇనుము దొరికితే తీసుకోవద్దు అంటారు, కొనుక్కోవడం కూడా తప్పు అంటారు. తప్పు. అయితే ఈ యొక్క చెప్పులు కనుక మనము దొంగిలించినట్లయితే అసలు ఏ దొంగతనమైనా సరే మనకి చేయకూడదు. ఎవరు అసలు దొంగతనానికి అర్హుడు ఎవడు అంటే దేవుడు ఒక్కడే, విష్ణుమూర్తే దొంగిలిస్తాడు. హరి అన్నారు అంటే హరించుట, దొంగిలించుట అని అర్థం. ఇప్పుడు భగవంతుడికి మనం ఒక పుష్పాలు సమర్పిస్తాం, మనం పండ్లు సమర్పిస్తాం, మంచి పళ్ళు ఇస్తాం, కానీ కుళ్ళిపోయిన పళ్ళు ఇస్తామా? ఇవ్వం. మన ఇంటికి వచ్చిన అతిథులకి ఎవరికైనా మంచిగా ఉన్నవే పెడతాం తప్ప కుళ్ళిపోయిన ఇవ్వం. ఇప్పుడంటే కాలం మారిపోయిందిలే, ఫస్ట్ కుళ్ళిపోయిన ఇస్తున్నారు, వాళ్ళేమో మంచిగా ఉంచుకుంటున్నారు, కానీ వాస్తవానికి అది. కాబట్టి అందువలన ఏం చేస్తాడు, పాపం అనేటటువంటిది కుళ్ళు చెడుది అది. అందువలన పాపము అనేటటువంటి కుళ్ళిపోయిన పండుని మనం దేవుడిని అడిగినా, భక్తుడిని అడిగినా భక్తుడు దేవుడికి ఇవ్వడు. దేవుడికి అమ్మో మామూలు వాళ్ళకే ఇవ్వట్లేదు, నీకెందుకు ఇస్తాను స్వామి అంటాం. అందువల్లనే గోపికలు వాళ్ళు శ్రీకృష్ణుడికి మీ పాద ధూళిస్తే నా తలపోటు తగ్గిపోతుందని స్వామివారు చెప్పిన రుక్మిణి సత్యభామ మొత్తం ఎవ్వరూ ఇవ్వలేదు, ఓన్లీ గోపికలు రాధమ్మ తల్లి ఇచ్చారు. అంటే పాపాలు వచ్చినా పర్లేదు, మాకు నీ యొక్క క్షేమం కావాలా, నీ ఆరోగ్యం కావాలా అని. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క చెప్పుల విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి చెడు అనేటటువంటి పాపాన్ని ఇమ్మన్నా కూడా భక్తులు భగవంతుడికి ఇవ్వరు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు. కాబట్టి ఆ దొంగిలించినప్పుడు ఏమవుతుంది, వీళ్ళ యొక్క కర్మను దొంగిలిస్తున్నాడు. అలాగే మన గుళ్ళో చెప్పులు ఎవరో దొంగిలించరు, శ్రీమన్నారాయణమూర్తే వచ్చి దొంగిలిస్తాడు, శనీశ్వరుడే వచ్చి దొంగిలిస్తాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క దొంగలకి చెప్పులు పోతే శని పోయింది అని అంటారనమాట. శనీశ్వరుడే తీస్తాడు. ఎందువలన తీస్తాడు అంటే మన కర్మ ఆ రోజుతో సరిపోయింది అని. అది నిజం, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గాణగాపురం లేదా పుణ్యక్షేత్రాలు, గురుక్షేత్రాలు, దైవక్షేత్రాలకు వెళతాం. అక్కడ వీఆర్ నాట్ సపోజ్ టు వేర్ ఎనీ చెప్పల్స్ ఆర్ ఫుట్వేర్స్, ఏవి వేసుకోకూడదు. భగవంతుడు తిరిగిన ఏరియా అది. ఇప్పుడు గాణగాపురం ఉంది, శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి స్వాముల వారు తిరిగిన ఏరియా అది. ఆ ఏరియాలో గురువు గారు తిరిగిన ఏరియాలో ఎక్కడైనా మనం చెప్పులు వేసుకొని మనం నడుస్తామా? పరమ పవిత్రంగా ఆ చెప్పులనే దేవాలయంలో పెట్టి దండం పెట్టుకుంటుంటే మనం ఆయన తిరిగిన ప్రాంతాన్ని మనం చెప్పులు పెట్టి చేయకూడదు. అందువలన ఆయనే భగవంతుడే వచ్చి ఈ దొంగోడు రూపంలో మనసులో దూరి ఆ చెప్పులు దొంగిలించేస్తారు. అంటే ఆ చెప్పులు దొంగతనం చేసిన వాళ్ళకి మన కర్మ అంటే అది చెడు వస్తుంది కదా, ఏదో రకంగా డెఫినెట్ గా అంటుకుంటుంది. తర్వాత ఇంకోటి గురుగారు, వెండి ఒకటి, పత్తి ఒకటి దొంగతనం చేయకూడదు అంటారు. వెండి వస్తువులు, ఆ వెండి వస్తువులు దొంగతనం చేస్తే బొల్లి వస్తుందని, పత్తి దొంగతనం చేస్తే క్షయ వస్తుందని అంటారు. అది నిజమేనంటారా? నిజంగానే. అందువల్ల శని క్షేత్రాలైనటువంటి శని సింగనాపూర్లో, మనకి తెలంగాణలో వికారాబాద్ వెళ్ళే దారిలో మాందాపురం అని ఉంటుంది. శని క్షేత్రాలు ఎక్కడైనా చూడండి మీరు, పత్తి బాగా మొలుస్తుంది. శనీశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ కిటికీ తలుపులు తీసేసి ఇల్లులు అన్నీ ఓపెన్గా ఉంటాయి, ప్రత్తి బాగా పండుతుంది. ప్రత్తి శనీశ్వరుడికి ఆధిపత్యంలో ఉన్నటువంటి వస్తువు, అది శని అధిపతి దానికి, ప్రత్తికి. చేతికి కూడా మనం ఇవ్వకూడదు. ప్రత్తి పట్టుకుంటే దరిద్రం అని అంటాము. సో అటువంటి ప్రత్తిని కనుక తీసుకున్నట్లయితే దొంగిలించిన లేకపోతే తీసుకున్న ఒక 11 సంవత్సరాల పట్టు శని పట్టుకుంటాడు. ఏలినాటి శని 7.5 సంవత్సరాల పట్టు బాధలు పడలేకపోతుంటే శని 11 సంవత్సరాలు పట్టుకుంటాడు. అందువలన మనము ఈ ప్రత్తి జోలికి వెళ్ళకూడదు. అది పత్తి ఏ కలర్లో ఉంటుంది? తెలుపు కలర్లో ఉంటుంది. వెండి ఏ కలర్లో ఉంటుంది? తెలుపు. అంటే శనికి చంద్రుడికి పడదు. ఎందువల్లంటే యముడు చెల్లెలైనటువంటి యామినిని, ఆమె ఆ సౌందర్యాన్ని చూసి చంద్రుడు కబళించాలని చూస్తాడు.
అప్పుడు శనీశ్వరుడే అడ్డొస్తాడు. అడ్డొచ్చి రక్షిస్తాడు. ఆ అమ్మాయి ఏం చేస్తదంటే ఈ చంద్రుడు యొక్క దీనికి తట్టుకోలేక దాక్కుంటుంది. మామూలుగా మనుషులు దాక్కున్నట్టుగా. దాక్కుంటే చంద్రుడికి కనబడిపోతుంది. అందువల్ల నీళ్ళల్లో అడుగున దాక్కుంటుంది. చంద్రుడు ఏం చేస్తాడు, నీళ్ళకి అధిపతి కాబట్టి ఆ నీటిని ఆకర్షించి ఆ అమ్మాయి కనబడిపోతుంది. ఆ అమ్మాయిని చెరచాలని చూసినటువంటి చంద్రుడికి శనీశ్వరుడు కఠినంగా శిక్షిస్తాడు. కాబట్టి ఈ యొక్క చంద్రుడికి సింబల్ అనమాట ఇది. తెలుపు, ప్రత్తి ప్లస్ వెండి, తెలుపు. అందుకే బంగారాన్ని అనరు మళ్ళా. వెండి అని అనడంలో ఉద్దేశం అది. అందువల్ల చంద్రుడికి ఆధిపత్యం ఉన్నది కాబట్టి ఈ రెండు కనుక ఎవరైనా సరే తెలుపు వస్తువుల్ని ఎవరు దొంగిలించినా సరే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా విశేషించి రెండు శనీశ్వరుడు శిక్షిస్తాడు. అంటే ఆ వ్యాధులు వస్తాయి అంటారు, నిజమే కదా? కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని చూశాను. వాళ్ళ ఫ్యామిలీ పిల్లిని చంపారు, వాళ్ళు పాముల్ని చంపారు. పిల్లిని చంపిన వాళ్ళకి మొత్తం ఇదంతా కూడా పొట్టు కింద తెల్లగా వచ్చేస్తుంది, మొత్తం బాడీ అంతా సరియాసిస్ లాగా. సో నాగదేవతలు మనకి పాములు పొలుసు కింద వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిజాలే ఇవన్నీ. అందువలన ఖచ్చితంగా మనకి ఈ యొక్క చెప్పులు, ఈ వెండి, ఈ యొక్క ప్రత్తి, ఇవన్నీ కూడా మనం దొంగిలించడం ద్వారా ఆ దొంగిలించినటువంటి వ్యక్తికి కర్మ అంటుకుంటుంది. ఆ కర్మ పోవాలి కాబట్టి మనము అనుష్ఠానం చేసుకోవాలి. మళ్ళీ వాడు దేవాలయాల చుట్టూ తిరగడము, లేకపోతే అసలు దొంగిలించడం ఎందుకు, అనుష్ఠానం చేసుకోవడం ఎందుకు? అసలు దొంగతనమే మహాపాపం అన్నప్పుడు ఇంక ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? కాబట్టి దొంగతనమే అంటే తెలియక చేస్తారు కొంతమంది దొంగతనాలు, ఎవరు చూడలేదు కదా అని చెప్పి. నాకు కూడా ఒకసారి మంచిగా కృష్ణుడి పావుల్లాగా మంచి ముస్లిమ్స్ వేసుకుంటారు ఇంత ఎత్తుగా లావుగా. ఆ చెప్పులు పోయినప్పుడు కూడా నేను అలాగే బాధపడ్డాను. కానీ అప్పుడు మా గురువు గారు చెప్పినటువంటి ఆన్సర్ అనమాట ఇది. కాబట్టి శాస్త్రాల్లో ఇది చెప్పులు పోతే కనుక దరిద్రం పోతుంది. అసలు నిత్యం చాలా శనీశ్వర బాధలతో, అప్పుల బాధలతో, ఎవరు ఏ బాధలతో ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా కనుక నడిస్తే వాళ్ళు కొంతకాలం పాటు వాళ్ళ దరిద్రం పోతుంది. చెప్పులు లేకుండా నడిచినా కూడా. అందుకనే అయ్యప్ప దీక్షల్లో, భవానీ దీక్షల్లో ఈ చెప్పులు లేకుండా నడక అనేది వచ్చిందనమాట. చాలా సంతోషం గురుగారు. చాలా మంచి విశదీకరణతో మా ప్రేక్షకులకు సవివరంగా తెలియపరిచారు. నమస్తే.